రోజు ఏ స్టాక్స్ ట్రేడ్ చేయాలో నేను డిసైడ్ చేయను. నా సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. స్టాక్ మార్కెట్‌లో చాలా స్టాక్స్ ట్రేడ్ అవుతాయి. కానీ ఈరోజు ఏ స్టాక్స్ ట్రేడ్ చేయాలి? మాన్యువల్‌గా థౌసండ్స్ ఆఫ్ స్టాక్స్‌ని స్కాన్ చేసే టైం ఎవ్వరికీ లేదు. అందుకే ఐ బిల్డ్ మై ఓన్ సిస్టమ్ విచ్ వేక్స్ అప్, స్కాన్స్ 250 స్టాక్స్ అండ్ సెండ్స్ మీ రిపోర్ట్ ఎవ్రీ డే. 1 మంత్‌లో 22 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. మనం పెట్టుకున్న వాచ్ లిస్ట్‌లో బ్రేక్అవుట్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఇన్‌స్టెడ్ ఒక బ్రేక్అవుట్ కండిషన్‌కి 1000 స్టాక్స్ స్కాన్ చేసామనుకోండి, ఆటోమేటెడ్‌గా ఒక్క స్టాక్ అన్నా షార్ట్ లిస్ట్ అవ్వదంటారా? అదే నా ఐడియా. అందుకే ఈ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేసి పడేసాను. సో స్టాక్స్‌ని 3 వేస్‌గా అనలైజ్ చేయొచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అంటే చార్ట్ ప్యాటర్న్ అనాలిసిస్ అండ్ ప్రైస్ యాక్షన్. ఈ 3 అనాలిసిస్ చేయడానికి ఎగ్జిస్టింగ్ టూల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం screen.inని చూద్దాము. మన చార్ట్‌లో ప్యాటర్న్స్ ఎన్ని పెట్టుకున్నా సరే, లైక్ ఇండికేటర్స్ ఎన్ని పెట్టుకున్నా ఫస్ట్ క్వెషన్ రావాల్సింది అసలు యాక్చువల్‌గా కంపెనీ మనీ మేకింగా కాదా? అసలు కంపెనీ రెవెన్యూ ఏంటి? కంపెనీ ప్రాఫిట్ ఏంటి? అని తెలియకుండా మనం ఎన్ని ఇండికేటర్స్ అప్లై చేసినా, ఎన్ని లాజిక్ అప్లై చేసినా వేస్ట్. సో ఇప్పుడు అది తెలుసుకోవాలంటే జనరల్‌గా క్వార్టర్లీ రిపోర్ట్స్ అవన్నీ చదవాలి. మనకి ప్రతిదీ అర్థం కాదు కాబట్టి వీ హ్యావ్ ఎ టూల్ ఫర్ ఇట్, screener.in. మనం ఇప్పుడు దాన్నే చూద్దాము. మనకు కావాల్సిన టూల్స్‌లో స్క్రీనర్ ఉంటుంది, స్టాక్ స్క్రీనర్. మనకి ఇందులోకి వెళ్ళి ఈ ఈ క్వెరీని, ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అట్లీస్ట్ 500 ఉండడం అండ్ ప్రైసింగ్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయి కదా! అంటే వాళ్ళు కొంతమంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎర్నింగ్స్ లేకపోయినా దే విల్ డంప్ మనీ. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో లెస్ దెన్ 30 ఉంటే కరెక్ట్ మ్యాచ్ అవుతున్నట్టు. సో ఇక్కడ ఈ క్వెరీని మనం రన్ చేస్తే ఇలా మనకి కంపెనీస్ వస్తాయి. సో దట్ ఇవి సేఫ్ కంపెనీస్. ఇవి లీగల్‌గా సేఫ్ ఉన్నాయి అండ్ కొన్ని మనకి ఎలాంటి రిస్క్ లేవన్నమాట. ఫస్ట్ ఈ స్టాక్స్ తెలిసాకే మనం నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ గానీ, ఏ అనాలిసిస్ చేసినా. సో నెక్స్ట్ ఇది ఫండమెంటల్ టూల్ కాదు. ఇది టెక్నికల్ అనాలిసిస్ టూల్. చార్టింగ్ అంటారు. ఈ టూల్‌లో మనము ఏ స్ట్రాటజీ ఏ కంపెనీకి వర్కౌట్ అవుతుంది అని టెస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇవన్నీ వేరే వాళ్ళు క్రియేట్ చేసిన కండిషన్స్ అనమాట, టెంప్లేట్స్. యూ కెన్ యూజ్ దెమ్ ఆర్ మన మన ఓన్ కస్టమైజ్డ్ స్క్రీనర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. సో ఈ బొల్లింజర్ బ్యాండ్ బ్రేక్అవుట్‌లో రెగ్యులర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఈ ఈ బ్రేక్అవుట్ ఏంటంటే స్టాక్ ఒకటే దగ్గర ఎక్కువసేపు ఉంటుంది అండ్ సడెన్‌గా ఇట్ విల్ బ్రేక్ అప్ ఆర్ డౌన్ అనమాట. అలాంటి బ్రేక్అవుట్స్ ఉన్న కంపెనీస్ జనరల్‌గా ఐటీ కంపెనీస్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి. సో ఇలాంటి కంపెనీస్ యొక్క ఇప్పుడు ఈ కంపెనీ ఉంది. అది ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చింది అని కూడా చూపిస్తుందనమాట మనకి. కాకపోతే ఇందులో మీకు నెగెటివ్ ఒక్కటే ఏంటంటే ఈ కాలిక్యులేషన్స్ అన్నీ డే ఎండ్‌కి జరుగుతాయి. మీకు లైవ్‌లో నాకు బ్రేక్అవుట్ ఎక్కడయింది, లైవ్‌లో ఇప్పుడు 200 స్టాక్స్‌ని ప్యారలెల్‌గా చెక్ చేసుకుంటూ చెప్పాలి ఇదే కండిషన్ కంటే మనం ఇది ప్రీమియం తీసుకోవాలి. ఏ కంపెనీకి ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీకి ఇక్కడ కండిషన్స్ క్రియేట్ చేయండి. కండిషన్స్ క్రియేట్ చేసి స్టాక్ లిస్ట్ అప్లై చేసి చెక్ చేయండి. సో ఈ స్ట్రాటజీ ఏ కంపెనీస్‌కి వర్కౌట్ అవుతుంది అనే దాన్ని బట్టి అది మీ షార్ట్ స్టాక్ లిస్ట్ అవుతుంది. సో ఇదే సిస్టమ్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నేను నా సిస్టమ్ లైవ్‌గా క్రియేట్ చేసుకున్నాను. వితౌట్ సబ్స్క్రిప్షన్, వీళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఇట్ విల్ రన్ ఫర్ ఫ్రీ అండ్ 1/10 ఆఫ్ ది కాస్ట్ అవుతుంది. ఓన్లీ సర్వర్ కాస్ట్ కాబట్టి. అండ్ నేను నాకు నచ్చిన కస్టమైజేషన్, నచ్చిన స్టాక్స్ యాడ్ చేసుకుంటాను. కండిషన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు థర్డ్ ఫార్మాట్ ఒక్కటి మిగిలింది ఏంటంటే ప్రైస్ యాక్షన్ బేస్డ్. అంటే కంపెనీ ప్రైస్ వేరే ఏదైతే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో దాన్ని ఎలా స్క్రీన్ చేయాలనేది మనము ఈ సెన్సిబుల్ ప్లాట్‌ఫామ్‌లో చూద్దాము. 2 థింగ్స్ చేయొచ్చు. ఒకటి ఫారెన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అండ్ జనరల్ మన ట్రేడర్స్ ఉంటారు కదా! వాళ్ళు సెల్ చేస్తున్నారా, బై చేస్తున్నారా అనే డేటా ఒకటి చూడొచ్చు. ఇంకొక డేటా వచ్చేసి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్. సో మనం ఈ సెన్సిబుల్ ప్లాట్‌ఫామ్‌కి రాగానే మనం అనలైజ్‌కి వెళ్తే ఫస్ట్ ఎఫ్ఐఐ, డిఐఐ డేటా అని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడికి వచ్చేస్తాం. ఈ ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్, తర్వాత డిఐఐస్ అని రాసుంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. ఈ స్ట్రాంగ్ బీరిష్ అంటే దే ఆర్ సెల్లింగ్ ఆఫ్ ద అసెట్స్ ఇన్ ఇండియా అండ్ ఏదైతే బుల్లిష్ ఉంది అంటే దే ఆర్ బయింగ్. ఎంత బై చేశారు, ఎంత సెల్ చేశారు అనేది కూడా ఇక్కడ రాసుంటుంది. ఇది ఎవ్రీడే చూడొచ్చు. ఇదే డేటా మనము సేమ్ గిఫ్ట్ నిఫ్టీలో కూడా చూడొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతమంది ఇన్వెస్ట్ చేశారా లేకపోతే సెల్ ఆఫ్ చేశారా అనేది గిఫ్ట్ నిఫ్టీ చెప్తుందనమాట. సో ప్రీవియస్ స్టాక్ మార్కెట్ సెషన్స్‌ని బట్టి ఇప్పుడు మన ఇండియా మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందు మనం ఇది చూస్తే మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత వీ కెన్ టేక్ సమ్ డెసిషన్ అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ చేయొచ్చు. ఫర్ ఈచ్ స్టాక్‌కి చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ ఇప్పుడు 1350 దగ్గర ఉంది. అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 1350 దగ్గర సెల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. అంటే 1350 నుండి కంటే తక్కువకెళ్ళాలి ప్రైస్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారనమాట.
కానీ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడుంది? 1300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది బయర్స్‌ది. సో దట్ ప్రైస్ మళ్ళీ 1300కి వస్తే దే విల్ ఫైట్ బ్యాక్. సో ఇదే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. యాక్చువల్‌గా ఈచ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందని చూస్తారు. ఆ డేటాని బట్టే మనం ట్రేడ్స్ పుట్ చేస్తాం. సో వీ షుడ్ ఆల్వేస్ బీ అలాంగ్ విత్ ద మార్కెట్. అది పైకి వెళ్తుందే వీ హ్యావ్ టు బీ ఆన్ ద టైడ్. ఇఫ్ ఇట్స్ గోయింగ్ డౌన్ సేమ్. సో మనకిప్పుడు స్టాక్ స్క్రీనింగ్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే డూ కమెంట్ ఫర్ పార్ట్ 2 ఫర్ స్ట్రాటజీ బిల్డింగ్. స్ట్రాటజీ బిల్డింగ్ ఒకటే కాదు, దాన్ని ఆటోమేట్ ఎలా చేయాలో కూడా చూద్దాం. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డూ కామెంట్ ఇంట్రెస్టెడ్. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలా లేదా అని చూస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ ఈజీ బ్రెయినియాక్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.